వెల్కమ్ టు ద లైవ్ ఫేస్బుక్ లైవ్కి స్వాగతం. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. వెయిటింగ్ ఫర్ ఎవ్రీ వన్ టు గెట్ జాయిన్. కనుక మనం అందరం లైవ్లోకి వచ్చి దేవుని వాక్యం వినాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. సో అందరూ కూడా లైవ్లోకి వచ్చి జాయిన్ అవుతున్నారని నమ్ముతున్నాను. సో ఓకే, సో వెయిటింగ్ ఫర్ ఎవ్రీ వన్. అందరూ కూడా లైవ్లోకి వచ్చేస్తే దేవుని వాక్యం జుంటె తేనె దారుల కన్నా మధురమైనటువంటి వాక్యం కనుక బంగారం కంటేను మేలిమి బంగారం కంటేను కోరదగిన దేవుని వాక్యాన్ని ఈరోజు ప్రతిరోజు ఈ విధంగా మనం వినడానికి దేవుడు ఎంతగానో మనకి కృపను అనుగ్రహిస్తున్నాడు. అందును బట్టి మనం దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లించాలి. కనుక ప్రత్యేకంగా మనం మరి ప్రకటన గ్రంథ ధ్యానాల్లోకి వచ్చాం మనం. కనుక ప్రకటన గ్రంథంలో దగ్గర దగ్గర 32 వర్తమానాలు మనం పూర్తి చేసాం. కనుక ఇప్పుడు కేవలం 4-5 అధ్యాయాలు మాత్రమే అయినాయి. సో 6వ అధ్యాయంలోకి మనం వస్తున్నాం. కనుక చాలా లోతైన విషయాలు మనం 6వ అధ్యాయంలో మనం ధ్యానం చేయవలసి ఉంది. కనుక ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేసుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. రైట్, గనక దేవుని వాక్యం ఎంత అద్భుతమైనటువంటి వాక్యం. గనక ఆ వాక్యాన్ని మనం వినడానికి ఈ విధంగా దేవుడు మనకి ఎంతగానో సహాయపడుతున్నాడు. కనుక మీరందరూ కూడా సిద్ధంగా ఉంటే మన దేవుని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. కనుక ప్రకటన గ్రంథంలో ప్రత్యేకంగా 6వ అధ్యాయంలోకి మనం వచ్చాం. 6వ అధ్యాయము ప్రకటన గ్రంథం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకనంటే మనం గమనించవలసింది ఏమిటి అని అంటే, ప్రత్యేకంగా ప్రకటన గ్రంథంలో 4-5 అధ్యాయాల్లో పరలోకంలో ఏ రకంగా ఉంటాడు దేవుడు, ఏ రకంగా దేవుణ్ణి స్తుతిస్తాం, ఈ విషయాలన్నీ మనం మన పరలోకం గురించి మనం ధ్యానం చేసాం. సో ది ఈవెంట్స్ ఇన్ హెవెన్, సో ఫ్యూచర్ ఈవెంట్స్ ఆన్ హెవెన్లో ఏ రకంగా ఉంటాయి అన్న దాని గురించి ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాలు మనం చూసాం. 6వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో భూమి మీద జరగబోల్సిన ఈవెంట్స్ గురించి మనం చూస్తాం. భూమి మీద ఏ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనే దాని గురించి మనం చూస్తాం. సో తప్పక యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత పరలోకంలోకి చేర్చబడి పరలోకంలో ఏ రకంగా 24 పెద్దల గురించి మనం చూసాం. సంఘం దేవుణ్ణి ఏ రకంగా కీర్తించి కొనియాడి గణపరుస్తారో మనం చూసాం. అలాగే ప్రత్యేకంగా ర్యాప్చర్ అయిపోయిన తర్వాత ఈ భూమి మీద జరగబోల్సినటువంటి 7 ఏళ్ల మహాశ్రమ కాలాల గురించి, ఇలాగ శ్రమకాలం మహాశ్రమకాలం గురించి. సో ఇదే పీరియడ్ ఆఫ్ టైంలో యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో అక్కడ విందు, భూమి మీద ఏ రకమైనటువంటి భయంకరమైన పరిస్థితులు నెలకొల్పబడతాయి, ఈ విషయాల్ని మనం ధ్యానం చేస్తాం. ప్రత్యేకంగా 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో మరి ప్రత్యేకంగా ముద్రలు విప్పబడడం గురించి మనం చూస్తాం. సో 7 ముద్రలు, ఆ ముద్రలు విప్పడానికి యోగ్యుడు ఎవరు లేరు అని దాని గురించి మనం చూసాం. కానీ ఆ ముద్రలను విప్పడానికి యోగ్యుడు ఒక ఆయన ఉన్నాడు, గొర్రెపిల్ల ఉన్నాడు అని 24 పెద్దల్లో ఒకరు చెప్పడం విన్నాడు యోహాన్. ఆయన్ని చూశాడు. ఇప్పుడు దేవుడు కుడి చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని తీసుకొని విప్పుటకు యోగ్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రంథాన్ని విప్పుతాడు. ఆ గ్రంథాన్ని ఇలా విప్పడంతోనే ఏం జరుగుతాయి అనే దాని గురించి మనం ఈ 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రత్యేకంగా మొదటి ముద్ర విప్పినప్పుడు భూమి మీద ఏం జరుగుతుంది, 2వ ముద్ర విప్పినప్పుడు భూమి మీద ఏం జరుగుతుంది, 3, 4, 5, 6 ఇలాగా
ప్రతి ముద్ర విప్పిపడినప్పుడు ఏం జరుగుతుంది, జడ్జిమెంట్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం ఈ 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే ఇంకా మనం ఇక 6వ అధ్యాయం నుంచి 7 ఏళ్ల మహాశ్రమకాలం మొదలైపోతుందని అర్థం. భూమి మీద 7 ఏళ్ల మహాశ్రమకాలం భూమి మీద ఎంత భయంకరంగా ఉండబోతుందో ఇక ప్రకటన గ్రంథంలో భయంకరమైనటువంటి శ్రమ దినాలు, మహాశ్రమ దినాల గురించి మనం చూడబోతున్నాం. 7 ఏళ్ల శ్రమ దినాలు 3.5 సంవత్సరాలేమో శ్రమ దినాలు అంటారు. నెక్స్ట్ వచ్చే 3.5 సంవత్సరాలు మహాశ్రమ దినాలు అంటారు. కనుక ప్రాముఖ్యంగా ఈ శ్రమకాలాన్ని ప్రకటన గ్రంథంలో మనం 6వ అధ్యాయం నుంచి మనం దగ్గర దగ్గర 18వ అధ్యాయం చివరి భాగం వరకు మనం చూస్తాం. ఇక 19వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని చూస్తూ పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభువారు తన సేనలతో కలిసి భూమి మీదకి ఏ రకంగా దిగి వస్తాడు, రెండో రాకడ గురించి ఇక మనం 19వ అధ్యాయం చివరి భాగంలోకి వచ్చేటప్పటికల్లా ప్రభు యొక్క రెండో రాకడ మనం చూస్తాం. కానీ అంతవరకు కూడా 6వ అధ్యాయం మొదలుకొని 18వ అధ్యాయం వరకు కూడా మనం 7 ఏళ్ల శ్రమలు భూమి మీద ఎంత భయంకరంగా ఉండబోతున్నాయో ఈ విషయాలన్నీ మనం ఇక నుంచి మనం చూడబోతున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరందరూ కూడా మీ సీట్ బెల్ట్స్ ధరించి, అంటే విమానం వెళ్ళే ముందు అందరూ మీ సీట్ బెల్ట్స్ వేసుకోండి, అంతే రెడీగా ఉండండి. ఇక మనం చాలా ప్రాముఖ్యమైన అంశాల్లోకి వెళ్ళిపోతున్నాం. ప్రకటన గ్రంథంలో దేవుడు ఎవరో మనం చూసాం. ఆయన మహిమాస్వరూపైనటువంటి గ్లోరిఫైడ్ జీసస్ ఎవరో చూసాం. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో సంఘాల గురించి చూసాం. భూమి మీద ఉన్న సంఘాలు 4-5 అధ్యాయాల్లో సంఘం ఎత్తబడి మరి పరలోకంలో ఏ రకంగా ఉంటుంది, పరలోకం ఏ రకమైనటువంటి దేవుని మహిమతో నింపబడుతుంది, ఏ రకంగా మనం దేవుని స్తుతిస్తాం, ఈ విషయాలన్నీ కూడా మనం 4-5 అధ్యాయాలు చూసాం. ఇక మనం ప్రకటన గ్రంథంలోకి మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి ప్రత్యేకంగా ఈ భూమి మీద జరగబోయే భయంకరమైన విపత్తుల గురించి, శ్రమల గురించి, ఆ 7 ఏళ్ల మహాశ్రమలు ఎలా ఉంటాయి, ఆ 7 ముద్రలు, ఆ 7 బోరలు, అలాగే 7 పాత్రలు, ఈ జడ్జిమెంట్ అంతా కూడా ఈ 3 విషయాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. మొదటిది 7 ముద్రలు, 2 7 బోరలు, 3 7 పాత్రలు. కనుక ఇవన్నిటిలో మనం ఏమర్చబడి ఉంది, ప్రత్యేకంగా దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీద దేవుడు ఏ రకంగా కుమ్మరించబోతున్నాడు అనే దాని గురించి. కనుక మరలా చెప్తున్నాను, 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రల్లో దేవుని యొక్క అంతిమ తీర్పు ఈ భూమి మీద ఏ రకంగా జరగబోతుందో మనం చూస్తాం. కనుక ప్రత్యేకంగా మరి ఆ పరిస్థితుల్లో ఎలా ఉంటుందని యేసుప్రభు వారు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుంచి 21వ వచనం వరకు మనం చదువుకుంటే ఆ విషయాలన్నీ కూడా మనకి అర్థమవుతాయి. కనుక ఎప్పుడైతే 6వ అధ్యాయం మొదటి వచనంలో మొదట ముద్ర విప్పినప్పుడు అని మనం చూడగానే గనుక ఆ 4 జీవుల్లో మొదటి జీవి ఆ రమ్ము అని చెప్పగానే అది భయంకరమైనటువంటి ఉరుములు, శబ్దము వంటి శబ్దముతో ఆయన స్వరం ఉందంట. ఎవరు? ఆ 4 జీవుల్లో మొదటి జీవి యొక్క స్వరం. ఆ 4 జీవులు రమ్మంటేనే ఆ గుర్రం మీద వచ్చేవాళ్ళు బయలుదేరుతారు. అంటే ఏమిటి గుర్రాలు? మొదటి గుర్రం ఏ రంగులో ఉంటుంది, ఎందుకు ఆ రంగు, రెండో గుర్రం, మూడో గుర్రం, 4గో గుర్రం, ఇలాగ 4 ముద్రలు కూడా 4 గుర్రాలు మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనం రేపటి దినం ఇంకా వివరంగా మనం దాని గురించి ధ్యానం చేద్దాం. కానీ ఇప్పుడు కేవలం నేను మీకు హైలైట్స్ మీకు చూపిస్తున్నాను. కనుక వైట్ హార్స్ అంటే ఏంటి, ఆ విషయాల గురించి మనం చూద్దాం. కనుక అలాగే ప్రత్యేకంగా రెండో ముద్ర ఆయన విప్పినప్పుడు ప్రత్యేకంగా ఎర్రని గుర్రం, కనుక అది 3-4 అధ్యాయాల్లో మనం చూస్తాం. 3-4 వచనాల్లో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాల్లో ఎర్రని గుర్రం దేనికి సంకేతంగా ఉంది. కనుక ఆ ఎర్రని గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి
ఎలాగా ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేద్దాం. మూడో గుర్రం మనం చూస్తే మరి బ్లాక్ హార్స్, అది నల్లని గుర్రం. కనుక ఆ నల్లని గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి మరి రైడరు మరి ప్రత్యేకంగా తక్కిడి పట్టుకున్నట్టు. కనుక ఏం పట్టుకున్నాడు, ఇవన్నీ కూడా మనం రేపటి దినం మనం చూద్దాం. అలాగే నాలుగో గుర్రం మనం చూస్తే ధూమ్ర వర్ణం కలిగినటువంటి గుర్రం. ఇంకో మాటలో చెప్పాలంటే పేల్ హార్స్. ఆ పేల్ హార్స్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఏం పట్టుకున్నాడు, ఈ విషయాలన్నీ కూడా మనం రేపటి దినం ప్రత్యేకంగా మనం ధ్యానం చేద్దాం. ప్రత్యేకంగా 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం, ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు కనుక అక్కడ మనం దేవుని కొరకు వధింపబడినటువంటి మరి ప్రత్యేకంగా శిరస్త అంటే తలకాయ తీయించుకున్నటువంటి విశ్వాసులు మనం చూస్తాం. దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ ట్రిబులేషన్ సెయింట్స్. వీరు ప్రత్యేకంగా శ్రమలో ఉన్నటువంటి శ్రమల కాలంలో దేవుని కొరకు నమ్మకంగా ఉన్నటువంటి దేవుని బిడ్డలు. వీరు బలిపీఠం దగ్గరికి వెళ్ళి, అంటే పరలోకంలో బలిపీఠం దగ్గర దేవునికి మొరపెడుతున్నట్టు మనం చూస్తాం. సో ఈ విషయాలన్నీ మనం ఎందుకు మొరపెడుతున్నారు, దేని నిమిత్తమే మొరపెడుతున్నారు, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేద్దాం. సో ఇలాగ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కనుక ఈ విషయాలన్నీ 6వ అధ్యాయం అంతా రేపటి దినం మనం ధ్యానం చేద్దాం. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఈ ఈ ఈ దినాలు ఏమంటారంటే దేవుని ఉగ్రత దినాలు అని అంటారు. దేవుని ఉగ్రత, అది తాళజాలని కలిగినోడు ఎవడు. అందుకనే దట్స్ కాల్డ్ అ డే ఆఫ్ ర్యాత్. అది డే ఆఫ్ ర్యాత్ అంటారు. కనుక ప్రత్యేకంగా ఎవరు నిలబడగలరు ఆయన దగ్గర, ఆయన యొక్క కోపానికి ఎవరు కూడా తప్పించుకోలేరు, అది దాని అర్థం. కనుక ఆ 7 ఏళ్ళ ఉగ్రత గురించి, ఎందుకు 7 ఏళ్ళు, ఈ విషయాలన్నీ కూడా మనం చూద్దాం. కనుక ఎప్పుడు ఈ యొక్క దేవుని తీర్పు మొదలు పెడతాడు అని అంటే, ఆయన మొదట ముద్ర విప్పగానే ఈ భయంకరమైనటువంటి శ్రమకాలం మొదలవుతుంది అని అర్థం. సో శ్రమ దినాలు ఎప్పుడు మొదలవుతాయంటే ఆయన మొదట ముద్ర విప్పినప్పుడు. సో తప్పక మొదటి ముద్రలో 4 గుర్రాలు మనం చూస్తాం. మొదటి ముద్ర విప్పినప్పుడు మొదటి గుర్రం తెల్లని గుర్రం. వీడు క్రీస్తు విరోధి, క్రీస్తులా కనబడతాడు, బట్ క్రీస్తు కాదు. సో మొదటి ముద్ర క్రీస్తు విరోధి రావడానికి దారి సమకూరుతాయి. సో రెండో ముద్ర ప్రత్యేకంగా ఎర్రని గుర్రం యుద్ధానికి సంకేతం. సో తప్పక ఎర్రని గుర్రం భూమి మీద జరిగే యుద్ధాలు ఏ రకంగా జరగబోతున్నాయి, భయంకరమైన శ్రమ దినాలు. అలాగే 4వ ముద్ర విప్పినప్పుడు మనం చూసాం, ప్రత్యేకంగా మనం 4వ ముద్ర ఏ రకంగా, 4వ ముద్ర విప్పినప్పుడు భయంకరమైన ఎకనామికల్ క్రైసిస్, తిండి లేకపోవడం, పోవర్టీ, దరిద్రం, భయంకరమైన లేమి, ఏ రకంగా భయంకరమైనటువంటి కరువు కాటకాలు ఈ భూమి మీదకి రాబోతున్నాయో, ఈ భయంకరమైనటువంటి ఎకనామికల్ క్రైసిస్, కరువు గురించి ఈ 3వ ముద్ర విప్పినప్పుడు 3వ ముద్ర మీద వస్తున్నటువంటి ఆ తక్కెడి పట్టుకున్నటువంటి ఆ వ్యక్తి, మనం ఆ నల్లటి గుర్రం దేనికి సంకేతం, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. అలాగే పేల్ హార్స్ మనం చూస్తున్నాం. అనగా అర్థం భూమి మీద ఏ రకమైనటువంటి మరణానికి దారి తీస్తుంది, ఏ రకంగా అనేక మంది చనిపోబోతున్నారు. కనుక 7 ఏళ్ళ శ్రమల్లో మొట్టమొదటగా ముద్ర విప్పినప్పుడు అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి ఎలాగొస్తాడు, దాని తర్వాత రెండోది ఏ రకంగా రెండో ముద్ర విప్పినప్పుడు భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతాయి, 3వ ముద్ర భయంకరమైనటువంటి కరువు కాటకాలు, ఇక 4వ ముద్రతో భయంకరమైన ప్రజలు చచ్చిపోవడం. ఈ విషయాలన్నీ వివరణగా మనం ధ్యానం చేద్దాం. 6వ అధ్యాయం మొదటి వచనం నుండి చివరి వచనం వరకు కూడా. దాని తర్వాత అదే ఆ శ్రమ కాలంలో ప్రత్యేకంగా ఎవరు మారు మనసు మాత్రం పొందడం మనం చూడం. ఇంత భయంకరమైన శ్రమలు వస్తున్నప్పటికీ కూడా, ఇంత భయంకరమైన ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా, ఈ భయంకరమైన శ్రమల్లో వారు దేవుడిని క్షమాపణ కోరడం కానీ, మనస్సు మార్చుకోవడం కానీ మనం చూడడం లేదు. ఇది బాధాకరమైన విషయం. సో
ఆ దినం నమ్మకంగా ఉన్నటువంటి వారు మాత్రం వారు ప్రత్యేకంగా ఎవరైతే ప్రభు కొరకు తిరుగుతారో వారు చంపబడతారు, వధించబడ్డం మనం చూస్తాం. క్రీస్తు కొరకు సాక్షిగా ఉన్నవాడు వధించబడ్డం మనం చూస్తాం. కనుక దాని తర్వాత భూకంపాలు కలగడం, దాని తర్వాత సూర్యుడు, చంద్రుడు, మరి ప్రత్యేకంగా నక్షత్రాలు ఏం జరుగుతాయి, ఈ విషయాలన్నీ కూడా ప్రత్యేకంగా ఈ ముద్రల గురించి మనం ప్రత్యేకంగా చూసినప్పుడు మనం గ్రహించిపోతాం. కనుక ప్రతి విషయాన్ని మనం వివరణగా మనం ధ్యానం చేసుకుందాం. ఏదైనప్పటికీ 6వ అధ్యాయం 15 నుంచి 17 వచనం వరకు మనం చదువుకుంటే ఏ రకంగా 6వ ముద్ర విప్పినప్పుడు వారు ప్రత్యేకంగా జరిగే విషయాలు మనం చూస్తాం. దాని తర్వాత వారు దేవుని యొక్క ఉగ్రత నుండి తాళజాలగలిగిన వాడు ఎవరు, మమ్మల్ని తప్పించగలిగిన వారు ఎవరు అని వారు ప్రత్యేకంగా గోలగోల చేస్తూ ఏడుస్తూ వారు కొండలలోకి గుహల్లో దాక్కోవడం మనం 6వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూస్తే ప్రత్యేకంగా అక్కడ మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వల్ల తొలగిపోవడం చూస్తాం. ప్రతి కొండ, ప్రతి ద్వీపం వాటి వాటి స్థానాలు తప్పడం మనం చూస్తాం. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహలో బండ సందుల్లో దాక్కుంటాడు. సింహాసనాసీనుడైన వాని యొక్క గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను. చూసారా, అదే దినం ఉగ్రత మహాదినము వచ్చెను, దాన్ని తాళజాలగలిగిన వాడెవడు? కనుక మీరు మా మీద పడి ఆ యెహోవా ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రత మమ్మల్ని మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. కనుక మారుమనసు మాత్రం పొందరు, కానీ ఈ రకమైనటువంటి పరిస్థితి అదే దినం, అదే ఉగ్రత మహాదినం. ఈ ఉగ్రత దినం గురించి రేపటి నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. మొత్తం అంతా ఉగ్రత దినం గురించే చాలా వర్తమానాలు ఉండబోతున్నాయి. కనుక కేవలం హెడ్లైన్స్ ఇచ్చాను మీకు. కనుక రేపు సోమవారం నుంచి అద్భుతమైన విషయాలు మీరు వినబోతున్నారు. కనుక మిస్ అవ్వకండి. ప్రతిరోజు జరిగే లైవ్లో తప్పక తోడ్పడి వాక్యంలో బలపరచబడండి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. మీరు ఇంకా మారుమనసు పొందకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు అయిన యేసుక్రీస్తు మీ సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. రేపు ప్రత్యేకంగా ఆదివారం మా సెషన్స్ మీరు వినాలనుకుంటే రేపు 7 గంటలకి ప్రత్యేకంగా ప్రతి ఉదయకాలం ఆదివారం 7 గంటలకి మొదటి సర్వీస్ ఉంటుంది. ఇక 9 గంటలకి రెండో సర్వీస్ ఉంటుంది. తప్పక మీ సర్వీస్లకి అటెండ్ అవ్వచ్చు, లేక లైవ్లో కూడా వాక్యాన్ని మీరు వినవచ్చు. మండే నుంచి ప్రత్యేకంగా ఈ యొక్క ఉగ్రత మహాదినం గురించి మీరు ప్రతిరోజు రాత్రి 8:30 నుంచి 9 గంటల వరకు, 9:30 వరకు, రేపు ఎల్లుండి అవతల మండే, ట్యూస్డే, వెనస్డే మీరు 8:30 నుంచి లైవ్ వింటారు. ఓకే, సో అంతవరకు సెలవు. టేక్ కేర్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని గొప్పగా దీవించిన గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆస్వాదించిన గాక. శంకర్రావు గారు ప్రైజ్ లార్డ్, రతనరాజు గారు ప్రైజ్ లార్డ్, అలాగే గంజి జ్యోతి అమ్మ ప్రైజ్ లార్డ్, విజయ్ కొత్తపల్లి ప్రైజ్ లార్డ్, ఆలూరి రాకేష్ ప్రైజ్ లార్డ్ మ్యాన్. గాడ్ బ్లెస్ యూ. రాంబాబు ప్రైజ్ లార్డ్. రాంబాబు ఎలా ఉన్నారు? గాడ్ బ్లెస్ యూ. పొట్ల రాంబాబు, గుడ్ మెసేజ్. కనుక జీవన్ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. వేముల భాగ్యమ్మ ప్రైజ్ లార్డ్. ఆనందలక్ష్మి అమ్మ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. వేముల భాగ్యమ్మ. జాన్ సింగ్ గారు ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. శిరీష బొడ్డు ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా లైవ్లో కలుసుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్న కృపను బట్టి ప్రత్యేకమైన దేవుడికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. కనుక ఈ విధంగా జుంటి తేనె దారాల్ని, మధురమైనటువంటి దేవుని వాక్యాన్ని ఈ విధంగా వినడానికి దేవుడు మనకి ఇస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి ధనలక్ష్మి ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. రేపటి దినం లైవ్లో ఫేస్బుక్లో కలుసుకుందాం. ప్రత్యేకంగా మా చర్చ్ సర్వీసెస్ మీరు వీక్షించవచ్చు. అలాగే మండే నుంచి ట్యూస్డే, వెనస్డే 3 రోజులు కూడా 8:30కి లైవ్ని వీక్షించారు. అంతవరకు సెలవు. టేక్ కేర్. గాడ్ బ్లెస్. మీ అందరూ చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభు మీకు ఎన్ని వందనాలు. బిడ్డలు దీవించండి, మీ ఆశీర్వాదాలు నింపండి. వాక్యాన్ని ప్రేమిస్తున్న బిడ్డల్ని మీ ప్రత్యేకమైన విధంగా ఆశీర్వదించండి. ప్రతిరోజు లైవ్ మిస్ అవ్వకుండా చూస్తున్న బిడ్డల్ని మీ దయందును, మనుషుల దయందును వారిని వర్ధిల్పచేయండి. జ్ఞానములు, వయస్సులో, ఆరోగ్యంలో వృద్ధి పొంది
మీ కాపుదల హస్తం భద్రతా సంరక్షణ ఉంచు. దుష్టుడు కుతుంతులను లయపరచు. ఈ భయంకరమైన 7 ఏళ్ల శ్రమల్లో మమ్మల్ని తప్పించడానికి వస్తున్న మీ రాకడలో మేము ఎత్తబడే గుంపులో ఉండడానికి సాధించి, ఇంకా మా కుటుంబంలో ఎవరైతే రక్షణ పొందలేదో రక్షించబడడానికి సాధించి, ఈ వాక్యాలు విని తప్పక మేలు ముందు రక్షించబడి ఉగ్రత దినం రాకముందే సృష్టికర్త అయిన దేవుని తలపోసుకొని సృష్టికర్త అయిన దేవుని స్మరణకు తెచ్చుకొని రక్షణ పొంది ఈ రాజ్యం కూడా చెదపరచమని యేసయ్య ఘనమైన నామంలో ఇప్పుడు అందరినీ దీవించి తోడని సహాయం చేయమని వేరేంత వేరుకున్నాను మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ ఆల్ అగైన్ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్.